తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గత 31 సంవత్సరాలుగా వ్యవసాయ రంగానికి దేశంలోనే కాక పలు దేశాల్లో నాణ్యమైన ప్రొడక్ట్స్ అందించి పేరు ప్రఖ్యాతులుగాంచిన స్వరూప్ ఆగ్రో కెమికల్ ఇండస్ట్రీస్ ఆక్వా రంగంలో సేవలందించడానికి సిద్దమైంది. భీమవరం పెదమెరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో బుధవారం రాత్రి ఆక్వా మార్ట్ సేంద్రియ పద్ధతుల్లో ఆక్వా కల్చర్ లో కూడా 10 రకాల ప్రొడక్ట్స్ ని ఆవిష్కరించింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ సమీర్ రాజన్ పాత్రే మాట్లాడుతూ కంపెనీ ముఖ్య ఉద్దేశం సేంద్రియ పద్ధతుల్లో ఆక్వా రంగానికి మంచి ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా చేసుకుని ఈ ఆక్వా రంగంలోనికి వస్తున్నామన్నారు. సౌత్ బిజినెస్ హెడ్ వై రఘు కుమార్ కంపెనీ ఆగ్రో ప్రొడక్ట్స్ గురించి, కంపెనీ వివరాలు, ల్యాబ్ సౌకర్యాలు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల గురించి, ఎక్స్పోర్ట్స్ గురించి వివరించారు. భీమవరంలో ప్రొడక్టు లాంచింగ్ కు ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి అధ్యక్షులు పాతపాటి మురళీ రామరాజు ఎంతో సహాయ సహకారాలు అందించారని కొనియాడారు. అసిస్టెంట్ డెవలప్మెంట్ మేనేజర్ ఝాన్సీ లక్ష్మీబాయి ఆక్వా ప్రొడక్ట్స్, వాటి ఉపయోగాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం జేడీఏ ఫిషరీస్ ప్రసాద్, భగవాన్ ట్రేడర్స్ వెంకటరామరాజు, రవీంద్ర కమర్షియల్ కార్పొరేషన్ రమేష్, రైతు కార్యాచరణ సమితి అధ్యక్షులు పాతపాటి మురళీ రామరాజు, ఆక్వా రైతులు సూర్యనారాయణ, కె రమణ, ఆక్వాటెక్ మ్యాగజైన్ కోనా జోసెఫ్, కేఎస్ఆర్ ఆక్వా నీడ్స్ అండ్ ఫీడ్స్, శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఆక్వా ట్రేడర్స్, శ్రీనివాసరాజులు, హైడ్రా లాక్టోబేస్, హైడ్రా యాక్టివ్జెన్ జెడెం, హైడ్రా ఫ్లోరాజెల్, హైడ్రా ఒరెమిక్స్, హైడ్రా కోషెర్, హైడ్రా క్యాప్ స్టార్, హైడ్రా ప్రోషైన్, హైడ్రా క్లైన్స్, హైడ్రా Z15, హైడ్రా ఏజెస్ ప్రొడక్ట్స్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా అతిథులను, డీలర్లను, ఆక్వా రైతులను ఘనంగా సత్కరించారు. Dealers of West Godavari district who have graced this occasion of launching of Aquamart, along with the actual farmers that those have used our products as a trial from last 6 months. I welcome them also. We have our business head Raghu sir. We have our development manager Ms. Dashi, and our team, our agriculture team. So I welcome everyone for this grand launch of our new segment, new vertical of Swaroop Agrochemical Industries, that is Aquamart. So just to brief you about Swaroop, we are in this agrochemical market for last 31 years. So as far as the market is concerned, we very well know the agricultural market all over India. Like we have a pan-India presence, we also export our products to Asian countries, as well as African countries, as well as Gulf and Central America also. I have a vision that the farmers should be happy, the farmers should progress, the farmers should prosper. And that for that, we have this, I can say, 3 aspects that we have always seen right from our beginning. That is, we try to give innovative products, quality products, and cost-effective products to the farmers. Organic cultivation ni promote చేస్తూ వస్తున్నాం. గత 30 సంవత్సరాలుగా మేము ఆర్గానిక్ స్పెషల్ ప్రొడక్ట్స్
అవి కూడా ఏంటి పురుగుల మీద వాటి మీద కాకుండా రైతులకి తెలియనటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని మేము రైతులకు తెలియజేసి వాటిని ప్రత్యేకంగా ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నాం. మా బాస్ చెప్పారు సమీర్ గారు, వారు గత 4 సంవత్సరాల నుంచి మనకి తోడున్నటువంటి మన సోదర ఇండస్ట్రీ అగ్రికి తోడున్నటువంటి ఇండస్ట్రీ ఆక్వా ఇండస్ట్రీలో కూడా మనం ఎంటర్ అవుదాం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని గత 4-5 సంవత్సరాల నుంచి మేము ఈ ఇండస్ట్రీ గురించి స్టడీ చేస్తూ డిఫరెంట్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ గత 7 నెలలుగా ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ఒక పాదం వేయడం జరిగింది. మిస్ ఝాన్సీని రిక్రూట్ చేసుకొని అది కూడా ఈ ఆక్వా డివిజన్కి హబ్ అయినటువంటి మన భీమవరం మార్కెట్లోనే మొదలుపెట్టింది సార్. ఎందుకంటే ఇక్కడంతా మహారాజులే ఉన్నారు. మహారాజులు అంటే వాళ్ళకి గుండె కూడా చాలా బాగుంటుంది. గత 30 సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ గురించి మేము చూపిస్తాం. మేము భారతదేశంతో పాటుగా ఇతర దేశాలు అయినటువంటి ఆఫ్రికన్, ఏషియన్ కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ కూడా మేము ఎక్స్పోర్ట్స్ చేస్తున్నామండి అగ్రి ఇన్పుట్స్ని. స్పెషల్ మాలిక్యూల్స్ అండి, పీజీఆర్స్ స్పెషల్ మాలిక్యూల్స్. మా యూనిట్ కంప్లీట్గా ఆటోమేటిక్ అప్డేటెడ్ యూనిట్ అండి. నాసిక్లో ఉన్నటువంటి యూనిట్లు మా కంప్లీట్గా ఆటోమేటిక్ అప్డేటెడ్ యూనిట్స్. Floriculture and horticulture crops. Government of India is Pune. Swagger has established 3 model plants in order to showcase its infrastructure and other assets. So this is established in the year 1993. Samir sir established చేశారు. So they started first trading and repacking for grape cultivation కి. తర్వాత మెయిన్గా ఎవాల్వ్ అయింది ఏంటంటే ఫస్ట్ ఆ మిషన్ ఏంటంటే వెరీ సస్టైనబుల్ సొల్యూషన్ డెవలప్ చేయాలని, ఏదైతే ఇంకా ప్లాంట్స్ మనం తీసుకునే ఆహారం అదంతా కూడా ఆర్గానిక్ వేలో చేయాలి అనే ఒక మిషన్తో స్టార్ట్ చేసిన కంపెనీ ఇది. నాకు ఈ డివిజన్లోకి వచ్చినప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ ప్రతి ఇబ్బందులు కూడా నన్ను సేవ్ చేసినటువంటి నా గాడ్ ఫాదర్ మురళీరాజు గారు. ఆయన చాలా పెద్ద మనసున్న మహారాజు, పెద్ద మహారాజు. ఇవాళ ఈ ఈవెంట్ మొత్తాన్ని కూడా ఆయన 70 సంవత్సరాలు ఇంకా పైన ఉన్నాయేమో. నేను ఎక్కడైనా తప్పు చేస్తే నా మీద ఫైర్, నా బాస్ కూడా ఫైర్ అవ్వరు, ఆయన మాత్రం నా మీద అడుగుతారు. ఆయన ఒకరికే రైట్ ఉంది. మా నాన్న తర్వాత నాకు మా నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు, ఈ నాన్న ఇప్పుడు నాకు మురళీరాజు గారు మీకు జన్మకి రుణపడి ఉంటానండి. ప్లీజ్ బ్లెస్ మీ. రండి సార్, దయచేసి మీరు పైకి రండి. మీ చేతులు కంటే వచ్చిన పనులు ఉన్నాయి. దిగ్విజయంగా జరగడానికి మురళీరాజు గారు ఏ రకంగా అయితే సహకరించారో నాకు ఇంకొంతమంది సహకరించారు. నేను ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని ఉంటే, హైదరాబాద్లో మా బాస్ బాంబేలో ఉన్నారు, నేను హైదరాబాద్లో ఉన్నాను. నాకు ఎప్పటికప్పుడు నా పనులకి నాకు రకరకాలుగా సహకారాలు అందిస్తూ వచ్చినటువంటి నా సహచరులు, నా తమ్ముళ్ళు, వాళ్ళని గౌరవించడం నా ధర్మంగా అనిపించి మీ అందరి ముందరే వాళ్ళకి సన్మానం చేయాలనుకుంటున్నాను. నిరుపేద బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆనాటి తరం నుండి నేటి తరం వరకు వంగవీటి మోహనరంగ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేస్తున్నారని, ఆయన పేరిట సేవా కార్యక్రమాలు చేస్తున్నారని భీమవరం రాధారంగ మిత్రమండలి పట్టణాధ్యక్షుడు
సాయి సోమేశ్వరరావు శంకర్ అన్నారు. భీమవరం పట్టణం తాలూకా ఆఫీస్ సెంటర్లో వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మోహన్ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎం గోవిందబాబు గోరక్ష అధ్యక్షుడు సుంకరదాసులు విచ్చేసి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడుతూ ఒక తరాన్ని శాసించి ఆదర్శంగా నిలిచిన స్వర్గీయ వంగవీటి మోహనరంగ రాజకీయ పరంగా సామాజిక పరంగా అందరి మనస్సుల్లోనూ శాశ్వతంగా నిలిచారని కొనియాడారు. భీమవరం పట్టణ అధ్యక్షుడు సాయి సోమేశ్వరరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మోహనరంగ అని అన్నారు. అన్ని వర్గాలకు అభిమాన పాత్రుడిగా నిలిచారని, వారి త్యాగం మరువలేనిదని, వారి ఖ్యాతి చెదరనిదని అన్నారు. నిస్సహాయులకు నిర్భాగ్యులకు అండదండలుగా ఉంటూ వారికి నేనున్నానని నిలబడి పోరాటం చేసి అసూలు బాసిన వ్యక్తి మోహనరంగ అని అన్నారు. ప్రతి ఏడాది మోహన్ రంగ జయంతి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. అనంతరం వృద్ధులకు పేదలకు పండ్లు తుబ్బట్లు భోజనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు చెన్నుపాటి శ్రీను, ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు తమ్మిరెడ్డి సత్యనారాయణ బాబ్జీ, భీమవరం ఉపాధ్యక్షులు మల్లు శివ, ఉప్పలపాటి ప్రభాకర్, డొంకిన మురళి, మానుకొండ కిషోర్, సాయి, సిద్దు, నిడదవోలు ధనుష్, కట్రెడ్డి తేజేష్, బోడపాటి చర్నిష్, వాడపల్లి తేజ, దగ్గుపల్లి పార్థు తదితరులు పాల్గొన్నారు. రంగా అనే వ్యక్తి చాలా ప్రముఖమైన వ్యక్తి. ఆయన జనాలను కాపుల్ని కాకుండా అన్ని జనాల్ని, బీసీలని, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అందరినీ కూడా సమానంగా చూసేవారు. ఆయన దగ్గర వెళ్ళిన వాళ్ళు అందరికీ కూడా సమైన న్యాయం చేకూర్చేవారు. కాబట్టి ఆయన అంత పెద్ద లీడర్ అయ్యారు. ఆయన అడుగుజాడలు అందరూ కూడా యువత నడుచుకోవాలని కోరుకున్నాం. వంగవీటి రంగా గారి 34వ వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే చిత్ర బృందం మొత్తం అందరూ కలిపి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసి ఆయన ఎల్లకాలం మన మధ్యలో ఉండేలాగా చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. రంగా గారి వర్ధంతి సందర్భంగా ఇలా మేము రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన పేరు చెప్పి మేము ఇలా పేదలకు ఫుడ్ ప్యాకెట్లు, ఇవన్నీ ఫ్రూట్స్, దుప్పట్లు పంచిపెట్టడం అయితే మాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా అటువంటి వ్యక్తి గురించి అందరికీ మేము మా చిన్నతనంలో కూడా మేము ఆయన ఉన్నప్పుడు కూడా మేము లేము. ఆయన గురించి అందరూ చరిత్రలుగా చెప్పుకుంటుంటే మాకు చాలా గర్వంగా ఉంది. ఆయన చాలా ఇటువంటి వర్ధంతులు ఇంకా మేము అందంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో పండుగలది ముఖ్య భూమిక అని, ఆ పండుగల్లో సంక్రాంతి అతి ప్రధానమైనదని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగస్య ఆధ్వర్యంలో నిర్వహించే సంక్రాంతి సంబరాల పోస్టర్ను ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించి మాట్లాడారు. సంక్రాంతి, దసరా, ఉగాది, దీపావళి పండుగలను గత 36 ఏళ్లుగా వారోత్సవాలుగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగస్య మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీ నుండి జనవరి 11వ తేదీ వరకు వివిధ పాఠశాలలు, కళాశాలల్లో అన్ని వర్గాల వారితో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తామని, గంగిరెడ్లు, డప్పుల వాయిద్యాలు, రంగవల్లులు, గొబ్బిళ్ల పేరంటాలు, భోగి పండుగ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం, బబిలిశెట్టి రామకృష్ణ, బట్టిప్రోలు శ్రీనివాసరావు, ఆకుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు భారతదేశం నిలయం. మన భీమవరం పట్టణంలో సంక్రాంతి పండుగ అంటే రైతులకు, పెద్దలకు, ప్రజలందరికీ కూడా ఆనందదాయకమైన పండుగ. రైతులు బంగారు పంట పండించుకుని ఇంటికి తీసుకువచ్చి సంక్రాంతి పండుగ ఎంతో వేడుకగా చేసుకుంటారు. అలాగే విద్యార్థులు అందరూ, అన్ని వర్గాల వారు కూడా సంక్రాంతి పండుగ మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే మన భీమవరం సంక్రాంతి పండుగ అత్యంత వేడుకగా జరుగుతుంది. దీనికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు వచ్చి పండుగ మనతో పాటు కలిపి చేసుకుంటారు. మన పండక్కి అల్లుళ్ళు, చుట్టాలు అందరూ వచ్చి ఎంతో వేడుకగా, వైభవంగా ఈ సంక్రాంతి పండుగ చేసుకుంటాం. ఈ సంక్రాంతి సంప్రదాయాలని గత 36 సంవత్సరాల నుంచి మన విజ్ఞాన వేదిక రంగసాయి గారి ఆధ్వర్యంలో ఎంతో వేడుకగా, వైభవంగా జరుపుకుంటున్నారు. మరి ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా సంక్రాంతి పండుగ వైభవంగా, వేడుకగా జరుపుకోవాలని మన విజ్ఞాన వేదిక రంగసాయి గారి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ అందరూ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. సంస్కృతి సాంప్రదాయ ఆధ్యాత్మికంగా ముడిపడిన ఈ భారతీయ పండుగలన్నీ కూడా ఉగాది కాడి నుంచి దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా ఏ పండుగ అయినా సరే అక్కడ ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సంస్కృతికి, సాంప్రదాయాలకి నిలవేలుపుగా ఉంటాయి ఈ యొక్క పండుగలు. అలాగే ఈరోజు విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మరి గత 40 సంవత్సరాల నుంచి నిర్విరామంగా భీమవరం పట్టణంలో మరి సంక్రాంతి వైభవలక్ష్మిని తీసుకొచ్చి ఈ యొక్క భీమవరంలో ఉన్నటువంటి అందరికీ కూడా పరిచయం చేస్తున్నాడు శ్రీ రంగసాయి. అలాంటి యొక్క పండుగకి సంబంధించిన బ్రోచర్ని మన గౌరవ శాసనసభ్యులు శ్రీ రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో
పండుగలు చాలా ప్రధానమైనవి. ఆ పండుగల్లో సంక్రాంతి పండుగ చాలా ప్రధానమైంది. ఈ ప్రాముఖ్యత గల పండుగలో మరి కొత్త అల్లుళ్ళు రావటం, రైతులకు పెద్ద పండగ, ధాన్యం ఇంటికి చేరడం, ఇలాంటి సాంప్రదాయాలన్నీ కూడా జరుగుతున్నాయి. మరి అనాదిగా జరుగుతున్న ఈ సంక్రాంతి సంబరాలను 36 సంవత్సరాలుగా భీమవరం పట్టణంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్నాం. సంక్రాంతి సంబరాల కమిటీ అని చెప్పి ఏర్పాటు చేసి ప్రతి పాఠశాలలో, కళాశాలల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా మన భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి మీద అనేక పోటీలు నిర్వహిస్తుంటాం. అలాగే గంగిరెడ్లు, సంక్రాంతి పాటలు, గొబ్బిళ్ళు, పేరంటాలు, తర్వాత ఇవన్నీ కూడా దీంట్లో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇది భావి తరాల్లో తెలియజెప్పడానికి ఈ విద్యార్థులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. స్థానిక శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు, రంజిబాబు గారు మాకు ఈ కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు ఆయన చేతుల మీదుగా ఈ సంక్రాంతి సంబరాల ఈ బ్రోచర్ను ఆవిష్కరణ జరిగింది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భీమవరం జేపీ రోడ్లోని అడ్డవంతెన వద్ద వేమనమంద లోకేష్ వర్మ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రిల్ అండ్ మల్టీ క్విజన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు రోజుకి విస్తరిస్తున్న భీమవరం పట్టణంలో ఇటువంటి రెస్టారెంట్ల ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. నాణ్యమైన ఆహార పదార్థాలను వినియోగదారులకు అందించి వ్యాపారంలో అభివృద్ధికి సాధించాలని ఆకాంక్షించారు. క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న కనకరాజు సూరి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పార్టీ అధ్యక్షులు చెనమల చంద్రశేఖర్, ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, పొత్తూరి బాపిరాజు, మాజీ కౌన్సిలర్ కలిదిని శ్రీనివాసవర్మ, కార్మూరి బదరితో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులకు రెస్టారెంట్ ప్రొపరేటర్ లోకేష్ వర్మ కృతజ్ఞతలు తెలియజేశారు. మన భీమవరం పట్టణంలో దువ్వలపాలెం రోడ్లో అడ్డంతిన దగ్గర గ్రిల్ ల్యాండ్ మల్టీ క్విజిన్ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది. మన భీమవరం పట్టణం వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న పట్టణానికి అవసరాలు కూడా పెరుగుతాయి. మరి ఫుడ్ అనేది మన భీమవరం పట్టణానికి ప్రసిద్ధిగాంచింది. మంచి ఆహారం అందించడం అనేది భీమవరం పట్టణం యొక్క ప్రసిద్ధత. దానిలో భాగంగా ఈరోజు గ్రిల్ ల్యాండ్ వారు చక్కని రెస్టారెంట్ పెట్టి అతి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే రేట్లతోటి పరిశుభ్రమైన నాణ్యమైన అందించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యాపారం సక్సెస్ అవ్వాలని, వారికి మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు మన భీమవరం అడ్డవంతెన జౌలపాలెం రోడ్లో ఆల్రెడీ గత 2 సంవత్సరాలుగా మరి మన భీమవరం ప్రజలందరూ ఆదరణ పొంది మరి దినదినాభివృద్ధి చెందే క్రమంలో మరి ఈరోజు మరి ఎక్స్పెన్షన్గా ఒక రెస్టారెంట్గా ఒక 5 స్టార్ హోటల్ రేంజ్లో మరి లోకేష్ వర్మ చాలా గొప్పగా అంబియన్స్ అంతా కూడా మరి భీమవరం వాసులకు ఏ విధంగా కావాలని కూడా ఆయన ఆలోచించి చాలా గొప్పగా ఏర్పాటు చేశారు. మరి ప్రజలందరూ కూడా మన భీమవరం ప్రజలందరూ కూడా ఆల్రెడీ ఆదరించారు. దీన్ని కూడా ఆదరించి మరి ఆయన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మరి రానున్న రోజుల్లో మరి ఆయనకి దినదినాభివృద్ధి చెంది వ్యాపారంలో చెందుతారని చెప్పి ఆశిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సూర్య గారికి, అదేవిధంగా యశ్ రాజ్ గారికి మీరందరూ కూడా మరి మన స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతి గారి మీద మరి ఓపెన్ చేయడం జరిగింది. మరొక్కసారి మరి లోకేష్ వర్మకి కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్ చెప్తూ రానున్న రోజుల్లో వ్యాపారంలో ఇంకా ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. మన భీమవరం జౌలపాలెం రోడ్లో అడ్డవంతెన వద్ద లోకేష్ వర్మ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుంచి గ్రీన్లాండ్ అనే గ్రిల్ ల్యాండ్ మన
అడ్డవంతిన దగ్గర ఎంతో ప్రఖ్యాతిగాంచి జనాల యొక్క ఆదరణ పొందింది. ఈరోజు దినదినాభివృద్ధి చెంది మళ్ళీ దాన్ని రెన్యువేషన్ చేసి ఫ్యామిలీ రెస్టారెంట్గా చేయటం అనేది చాలా ఆనందం. ఎందుచేతనంటే ఇక్కడ మనకి లభించే ఆదరణ చాలా అమోఘంగా ఉంది. అందుచేత ప్రతి ఒక్కరూ ఈ లోకేష్ వర్మని ఆశీర్వదించి ఈ వ్యాపారం దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెందే విధంగా ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా ఈ భోజన ప్రియులకు సంతోషపరిచే విధంగా లోకేష్ వర్మ కూడా ముందుకెళ్తాడని ఈ ప్రారంభోత్సవ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఉండి పెనుయేలు ప్రార్థనా మందిరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. అనంతరం సంఘ కాపరి ఈదా విజయ్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో ఒకే రోజు జరుపుకునే పండుగ క్రిస్మస్ అని, ప్రతి ఒక్కరిని రక్షించడానికి యేసుక్రీస్తు నరరూపిగా ఈ భూమి మీదకి వచ్చిన రోజును పురస్కరించుకుని క్రిస్మస్ గా మనందరం వేడుకలు చేసుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వాసులు, సంఘ పెద్దలు పాల్గొన్నారు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాలను తెలియజేస్తున్నాను. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడిగా ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన రాక ప్రజలందరికీ సంతోషకరమైంది. క్రిస్మస్ అంటే సమాధానము, క్రిస్మస్ అంటే సంతోషము, క్రిస్మస్ అంటే ఆదరణ, క్రిస్మస్ అంటే ధైర్యము. క్రిస్మస్ మానవ జీవితంలో గొప్ప నిరీక్షణను కలిగించింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చింది సర్వ మానవాళిని పాపములో నుండి విమోచించి నిత్యత్వంలోనికి, మోక్షంలోనికి చేర్చడానికి ఆయన వచ్చి మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన ఆయన తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడై 2వ రాకడ ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. మనందరం కూడా ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆ నిత్య జీవానికి వారసులుగా మారదాం. అటు ఉన్నతమైన కృపను దేవుడు ఈ క్రిస్మస్ దినాల్లో మీ అందరి జీవితాల్లో సంతోష సమాధానాలను, ఆయుర ఆరోగ్యాన్ని అనుగ్రహించి సమృద్ధిగా మీ కుటుంబాలను, మీ వ్యాపారాలను, మీ వ్యవసాయాలను, మీ చేతి పనులను సమస్తాన్ని దేవుడు దీవించి వర్ధిల్ల చేయాలని దైవజనుడిగా మీ అందరి కొరకు ప్రార్థిస్తూ మరొకసారి పెనియేలు ప్రేయర్ మినిస్ట్రీ సంఘ కాపురిగా మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. భీమవరం వన్ టౌన్లోని కోస్టల్ లోకల్ ఏరియా లిమిటెడ్ బ్రాంచ్ వద్ద బ్యాంకు సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాతాదారులకు, సిబ్బందికి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా ఆకివీడు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. కోస్టల్ బ్యాంకు స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు బ్యాంకు మేనేజర్ సుధాకర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది ఫణికుమార్, అవినాష్, దుర్గా, పావని, వెంకటబాబు, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కోస్టల్ బ్యాంక్ భీమవరం శాఖ నందు కోస్టల్ బ్యాంక్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ వేడుకలు చేయటం జరుగుతుందండి. ఈరోజు దాని నిమిత్తం మెడికల్ క్యాంప్ పెట్టి ఆకివీడు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారి తరఫున ఉచిత మెడికల్ క్యాంప్, దీనిలో భాగంగా ఉచితంగా మన బీపీ, షుగర్, కంటి పరీక్షలు అన్నీ ఉచితంగా చేయటం జరుగుతుందండి ఈరోజు. అలాగే 27వ తారీఖు మనకి రజతోత్సవ సందర్భంగా ఉదయాన్నే మా కోస్టల్ బ్యాంక్ వారి స్కీముల గురించి వివరించుకుంటూ వాకథాన్ నిర్వహించడం జరుగుతుందండి. అలాగే సాయంత్రం రజతోత్సవ వేడుకల్లో కేక్ కటింగ్ నిర్వహించడం జరుగుతుంది.
కోస్టల్ బ్యాంక్ మొత్తం మన కోస్తా ఆంధ్రాలో 50 బ్రాంచులతోటి 25 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుందండి. అభివృద్ధి పదంలో నడుస్తుంది. అలాగే భీమవరంలో కోస్టల్ బ్యాంకు శాఖ కూడా అభివృద్ధి పదంలో నడుస్తుందండి. 20 సంవత్సరాల నుంచి ఆదరించిన మా ఖాతాదారులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సీసలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి మందిరంలో గురువారం బాబాను దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా సీసలి గ్రామస్తులు ఉండి వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ తోట ఫణిబాబు కుమారులు రూపేష్ జన్మదినం సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నసమారాధన నిర్వహించారు. అనంతరం బాబా వారికి హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తోట హరిబాబు, వంశీకృష్ణ, పురుషోత్తం భక్తులు పాల్గొన్నారు. భక్త మహాశైలి విజ్ఞప్తి, సీసల గ్రామంలో వేయించేసి ఉన్న ఈ శ్రీ షిరిడి సాయిబాబా మందిరాన్ని గొల్లవానదిప వాస్తవ్యులైన కీర్తిశేషులు శ్రీ తోరం త్రినాథబాబు గారు దంపతులచే నిర్మించడం జరిగింది. ఈ యొక్క మందిరాన్ని ఆయన ధర్మపత్ని గారైన తోరం అనంతలక్ష్మీ సత్యవదేవి గారి నిర్వహణలో నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ దేవాలయం నిర్మించినప్పటి నుంచి కూడా సీసల గ్రామ వాస్తవ్యులైన మన తోట ఫణిబాబు గారు, హరిబాబు గారు దంపతులు చక్కగా ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తూ ఈ యొక్క దేవాలయం బాగుబోగులన్నీ కూడా అన్ని వారి దగ్గర నుండి చూసుకుంటూ చక్కగా స్వామివారి యొక్క ఆదరణ పొందుతూ అందరికి కూడా ఆదరణ కలగజేస్తున్నారు. విధంగా మన ఫణిబాబు గారు ఇంకా అత్యున్నతమైన పదవి పొంది ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ సాయిరాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి వేడుకలు, విస్తృతంగా సేవా కార్యక్రమాలు, నివాళులర్పించిన పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు స్మృతివనాన్ని మరింత సుందరంగా, ఆహ్లాదకరంగా అభివృద్ధి పరిచేందుకు వేగవంతమైన చర్యలు చేపట్టాలి. ఆజాదీ కా అమృత్ మహోత్సవం సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ ఉమా నండూరి. భీమవరం జేపీ రోడ్లో నలభీమాస్ కిచెన్, గ్రిల్ అండ్ మల్టీ క్విజన్ ఫ్యామిలీ రెస్టారెంట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఆక్వా రంగంలోకి అడుగుపెట్టిన స్వరూప్ ఆగ్రో కెమికల్ ఇండస్ట్రీస్, ఆక్వా మార్ట్ పేరుతో సేంద్రియ పద్ధతుల్లో 10 రకాల ప్రొడక్ట్స్ ఆవిష్కరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.